చట్టపరంగా మనం ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేయటానికి ఏ కోర్స్ చేయాలి? ఇది అందరూ చేయవచ్చా? ఏజ్ లిమిట్ ఏంటి? ఎంత డ్యూరేషన్ ఉంటుంది? ఎంత ఖర్చు ఉంటుంది? దీంట్లో పాస్ అయితే ఏంటి? ఫెయిల్ అయితే ఏంటి? మనం పాస్ గ్యారంటీ ఇచ్చే యూనివర్సిటీస్ ఉన్నాయా? అనేటువంటిదే ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? మరి వీడియోలోకి వెళ్దాం. కమ్యూనిటీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్, ఇది ఒక కోర్సు. అంటే CMSED, కమ్యూనిటీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనుమతి పొందినటువంటి కొన్ని యాంటీబయాటిక్స్ వాడటానికి కూడా అనుమతి ఇచ్చింది. అంటే వాస్తవంగా వచ్చేటప్పటికీ మనం ఒక హాస్పిటల్లో పనిచేసి మనకున్నటువంటి ఒక 10 సంవత్సరాల అనుభవంతో మనం ప్రాక్టీస్ చేద్దామంటే ఇప్పుడు చాలా అడ్డుపడుతున్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా అడ్డుపడుతున్నారు. వాళ్ళని అసలు డాక్టర్ని పిలవద్దు, వాళ్ళు ప్రథమ చికిత్సా కేంద్రాలు అసలు పెట్టుకోబాకండి, వాళ్ళు కేవలం బీపీలు చుట్టానికే పరిమితం, బీపీలు చుట్టానికైతే 10 సంవత్సరాలు మా చేత ఎందుకు చేయించుకున్నారు అని చెప్పి వీళ్ళ డైలాగ్. మరి దీనన్నిటికీ పరిష్కార మార్గం ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించడం వల్ల సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం ఈ CMSED అనేటువంటి కోర్సు చట్టబద్ధంగా వాళ్ళు డాక్టర్ని పెట్టుకోవచ్చు, వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈ డ్రగ్స్ అంటే కొన్ని రకాల యాంటీబయాటిక్ డ్రగ్స్ ట్రీట్మెంటు, ఇంజెక్షన్స్ ఇవన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది. మరి ఈ కోర్సు విషయానికి వస్తే ఇది 2 సంవత్సరాల కోర్సు. మరి ఇది ఒక డిప్లొమా కోర్సు. దీని కాస్ట్ వచ్చేటప్పటికే 85,000 దాకా ఉంటుంది. అంటే మన ఇష్టం వచ్చినట్లు మనం ఈ 2 సంవత్సరాల్లో మనం ఎప్పుడైనా చదువుకోవచ్చు. అయితే దీనికి వెనక బ్యాక్ డ్రాప్ వచ్చేటప్పుడు ఇప్పుడు MBBS చేయాలంటే బైపీసీ కావాలి కదా, అట్లాగా ఈ కోర్స్ చేయాలంటే వెనక బైపీసీ ఉండాలా అనేటువంటిది లేదు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఎనీ డిగ్రీ ఉన్నా సరే, ఇంటర్మీడియట్ ఉన్నా సరే వాళ్ళు చేసుకోవచ్చు అనమాట ఈ కోర్సు. అంటే వెనక బ్యాక్ డ్రాప్ వచ్చేటప్పటికి బైపీసీ ఉండవలసిన అవసరం లేదు ఫస్ట్. రెండోది ఏజ్ లిమిట్ అవసరం లేదు. ప్రస్తుతం ఆర్ఎంపీ డాక్టర్లుగా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ కోర్సును చేయొచ్చు. ఇది 2 సంవత్సరాల కోర్సు. ఇది ఒక డిప్లొమా కోర్సు. ఈ డిప్లొమా మనం చదువుతూ మనం ప్రాక్టీస్ చేస్తూ మనం చదవచ్చు అంటే బ్రహ్మాండంగా చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. దీనికి UGC మరియు డిస్టెన్స్ ఎడ్యుకేషనల్ బ్యూరో అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కూడా చేయడానికి అవకాశం కల్పిస్తూ ఈ కోర్సు రూపొందించబడింది. కాబట్టి మనం ఇంటికాడ ఉండి చదువుకుంటూ కూడా అంటే ఆన్లైన్లో బుక్స్ తెప్పించుకొని చదువుకుంటూ కూడా ఈ కోర్సును మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట, ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత ఈ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనం ప్రథమ చికిత్సా కేంద్రాలు పెట్టుకోవచ్చు అంటే అద్భుతంగా పెట్టుకోవచ్చు, PHC సెంటర్స్, ఎటువంటి ఇబ్బంది లేదు. మన పేరు ముందు డాక్టర్ అని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళని ఏమని పిలవాలంటే నాన్ మెడికల్ డాక్టర్స్. కాకపోతే పేరు ఏంటంటే వీళ్ళని పిలిచేది నాన్ మెడికల్ డాక్టర్స్ అని చెప్పేసి వీళ్ళని పిలుస్తారు. ఇది పోలీసులు రైడింగ్ చేసిన ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే దీన్ని ఈ సర్టిఫికేట్ చూపించుకొని మనం చలామణి కావచ్చు. దీనికి సుప్రీంకోర్టు అనుమతి ఉంది కాబట్టి అందులోనూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ అనుమతి ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట. అయితే ఫీజు విషయానికి వచ్చేటప్పటికి 85,000 ఒక్కో యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. ఒక్కో యూనివర్సిటీ 1,20,000 వరకు కూడా ఆఫర్ చేస్తుంది. అంటే ఆ యూనివర్సిటీని బట్టి, కాలేజీని బట్టి ఇలా ఆఫర్ చేస్తూ ఉన్నారు. మరి ఇది పెద్ద మొత్తమే అని చెప్పి మీరు అనుకున్నా సరే ఇది మన భవిష్యత్తుని ప్రశ్నార్థకం కాకుండా చేస్తుంది కాబట్టి ఇది చిన్న మొత్తమే అని చెప్పి అనుకోవచ్చు. ఇది ఇన్స్టాల్మెంట్ బేస్లో అంటే టర్మ్స్ లాగా మనం కట్టుకొని మన లైఫ్ని మనం సేవ్ చేసుకోవచ్చు. మనకు డిగ్రీ అనేది ఒకటి ఉంటుంది. మనం వైద్యం చేయడానికి, మనం ప్రథమ చికిత్స చేయడానికి మనం ఇంజెక్షన్ చేయొచ్చు, సెలైన్లు కట్టచ్చు, మనం ప్రిస్క్రిప్షన్ రాయొచ్చు ఈ కోర్స్ చేసినట్లయితే. అంటే కమ్యూనిటీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ ఈ కోర్స్ని చేసినట్లయితే ఇన్ని అవకాశాలు మనకి కల్పిస్తుంది. అయితే దీని తర్వాత మనం లైసెన్స్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అంటే మనం లైసెన్స్ తీసుకోవాలి. మనం ఈ కోర్సు చేశామని చెప్పేసి చెప్తే మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మనని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్గా మనం గుర్తిస్తారు. అప్పుడు మనం RMPగా మనం చేయొచ్చు అనమాట. ఓకే.